డిస్క్రిప్షన్లో మ్యాటర్ ఎలా ఇవ్వాలి అండ్ ఏ టైంలో షార్ట్స్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, డిస్క్రిప్షన్లో మ్యాటర్ ఎలా ఇవ్వాలి అంటే, డిస్క్రిప్షన్లో మ్యాటర్ వల్లే మనం అప్లోడ్ చేసే షార్ట్స్ కానీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి. అవి ఎలా ఇవ్వాలో చెప్తా. సపోజ్ క్యాప్కట్ ఎడిటింగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నా, దానికి ఏ టైటిల్ ఇవ్వాలో అనుకోండి. ఆ టైటిల్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సపోజ్ నేను క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేసా, మనకు కొన్ని వీడియోస్ వచ్చాయి. వ్యూస్ ఎక్కువ అండ్ సబ్స్ తక్కువ ఉన్న వీడియోని సెలెక్ట్ చేయాలి. వాళ్ళ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి వాళ్ళ మ్యాటర్ కాపీ చేసి మన ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేయాలి. ఎందుకు వ్యూస్ ఎక్కువ ఉండాలి, సబ్స్ తక్కువ ఉండాలి అంటే, వాళ్ళ వీడియో వైరల్ అయింది కదా, అలానే మన వీడియో వైరల్ అవ్వాలంటే ఇలా చేయాలి. ఇలా చేస్తే వీడియో వైరల్ అవుతుంది. సెకండ్, ఏ టైంలో షార్ట్స్ అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అనే డౌట్ మీకు ఉంటుంది కదా, నేను చెప్తాను. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ది, ఈవినింగ్ 6 PM to 8 PM మధ్యలో అప్లోడ్ చేయండి. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు, ఈ టైంలో మొబైల్ వాడతారు, అప్పుడే వ్యూస్ బాగా వస్తాయి. సెకండ్ స్టెప్ ఎవరికి తెలీదు. సెకండ్ స్టెప్ ఏంటంటే, యూట్యూబ్లో అందరూ వెయిట్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. సపోజ్ ఈరోజు 7 PMకి ఓజీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకోండి, మనోళ్ళు 6 PM నుండి యూట్యూబ్లో ఉంటారు. అప్పుడే మనం అప్లోడ్ చేసే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వ్యూస్ బాగా వస్తాయి. లేదా ట్రైలర్స్ ఇంకా 7 PM అయినా రిలీజ్ కాకపోతే, రిలీజ్ అయ్యేదాకా యూట్యూబ్ చూస్తూనే ఉంటారు కాబట్టి ఆ టైంలో వ్యూస్ బాగా వస్తాయి. ఈ ట్రిక్ నాకు మొన్న కింగ్డమ్ మూవీ టైంలో తెలిసింది. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.